श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पालपाड़ गुरु महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీర్వచనాలతో ఈరోజు పాలపాటి గురువు గారి జీవిత చరిత్రలోని అంశాలని మనం వివరించుకోబోతున్నాం. భరద్వాజ మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున శ్రీ సాయిని దర్శించి, మిమ్మల్ని సజీవంగా దర్శించలేకపోయాను, శరీరం దర్శించలేకపోయాను, మీలాంటి మహాత్ముని నాకు దర్శింపజేయండి అని ప్రార్థించగా, ఆ ప్రార్థనకి ఇచ్చిన పరంపరలో అనేక మంది మహాత్ముని మాస్టర్ గారు దర్శించారు. మాస్టర్ గారు మహాత్ముని దర్శించడమే కాకుండా వారి యొక్క తత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి పరిశోధించారు. ఎందుకనంటే భావి తరాల వారికి మహాత్ముల యొక్క విషయం తెలియజేయాలని ఒక సంకల్పం భరద్వాజ మాస్టర్ గారికి. మనం తెలుసుకున్నాం, మన వరకే పరిమితం చేసుకోకుండా అది విస్తారం అవ్వాలి, అపరిమితం అవ్వాలి. ఏది భగవతత్వం అనేది, ఆ భగవతత్వం మానవాకరంలో మహాత్మ రూపంలో ప్రకటమవుతున్న విషయాన్ని అందరికీ తెలియజేయాలనే తపన భరద్వాజ మాస్టర్ గారికి. అందుకని ఏ మహాత్మ జరిగిపోయినా అందరిలో కూడా భగవతత్వం ఎంత మేరకు ఇమిడి ఉంది, లేదా భగవతత్వ లక్షణాలు వాళ్ళు ఎంత మేరకు ప్రస్ఫుటమవుతున్నాయి, వాళ్ళ యొక్క మహత్యం ఏమిటి అని తరిచి వారు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశ్నించేవారు. ఇది ఆ మహాత్ముని నిత్యమైన తర్వాత ఆయనతో ఉంటారు, చాలామంది ఉంటారు మహాత్ములు అనమాట, అది పాలపాడు అనుకుంటాం. వాళ్ళు చుట్టిన వాళ్ళని అడిగేవారు, ఏమిటి మీరు బాబు గారిలో నుంచి పాలపాడు గురువు గారి నుంచి మీరేం తెలుసుకున్నారు అంటే ఎవరు కూడా గ్రహించలేములేండి. మనం ఎవరిని వాళ్ళ అవగాహన లోపం చెప్పలేము. ఎందుకంటే సాదాసీదాగా ఉంటారు మహాత్ములు. ఒక ప్రత్యేక వస్త్రధారణ కానీ, ప్రత్యేకమైన భాష కానీ, అలంకారాలు కానీ ఏముండవు. వాళ్ళు ఉన్నప్పుడు మహాత్ములని నమస్కారం పెడతామే కానీ ఆ మహాత్మ్యంలో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించి, ఎందుకంటే కృష్ణుడు ఉన్నప్పుడు మాత్రం ఎంతమంది తెలుసుకున్నారు, యశోదే తెలుసుకోలేకపోయింది. ఇంకా మన పుట్టిన సంగతి ఎట్ట? ఆయన చిటికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కృష్ణ భగవానుడు. చిటికి మీద అంత పర్వతాన్ని మోసి దాని కింద గోవులు గోపాలకులు అందరూ కాపాడబడ్డారు కదా. మరి యశోద ఏమనుకున్నది? ఆ చిటికి ఎదుకట్టు కట్టింది. అంటే అది అమాయకత్వం అనాలా లేదా ప్రేమతత్వం అనాలా? చిటికిని ఎరిగి కట్టు కట్టింది. ఏ దెబ్బ దగ్గర ఉంటుందేమోనని. అంటే కృష్ణ భగవానుడు భగవత్ అవతారం అని గుర్తించలేకపోయింది. అందరూ గుర్తించారు, యశోద గుర్తించలేకపోయింది. అట్లాగే మహాత్ముల విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన తత్వం ఏమిటి, అదేమో మాకు తెలియదండి, కానీ నన్నంటే ఎక్కువ ప్రేమ అని ఎవరికి వారు మేమంటే ప్రేమ అని అందరూ మమ్మల్ని ప్రేమించడానికి ఎవరు ప్రేమించలేదని ఇలాగే చెప్తుంది అని చెప్పేవాళ్ళు చూసినారు మాస్టర్ గారు. మరి ఆయన అంతరంలోకి చెంది చూసిన వారెవరు మాస్టర్ గారు తారసపడలేదు. ఎవరు అంతరంలోకి? పాలపాడెవరు అంతరంలోకి చూసిన వాడు ఎవరు? ఆంతర్యం అంటే ఆయన యొక్క తత్వం అని భావిద్దాం, ఆయన యొక్క సహజ గుణాల యొక్క పరిశోధన అనుకున్నాం, అంటే మనం ఎట్లైనా భావించుకున్నాం. అట్లా చూసిన వాడు మాస్టర్ గారు ఒకరు కనబడలేదు. ఇక్కడ ఆంతర్యం అంటే బాబు గారి యొక్క జీవిత విశేషాల్లోని కాదు. తపస్సంపూర్ణ ఆ మహానుభావులు ఆ తపస్సు యొక్క ఫలితం ఏమిటి, వాళ్ళు మహానుభావుడు ఎలా కాగలిగారు, ఎటువంటి ఆలోచన పరిధి ఉన్నింది అని వారి ఆంతర్యం. ఒక వ్యక్తి గురించి పరిచయం అనుకోండి, బాహ్యంగా చూస్తామా అంతరంగా చూస్తామా, వాడి జీవిత విధాలు, అది ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చేశాడు, అది కాదు. ఆయన జీవన విధానంలో ఉన్న తత్వం ఏమిటి,
ఇలా మాట్లాడు, ఇలా జీవించాడు, ఎందుకు ఇలా జీవించాడు, ఎందుకు ఇలా మాట్లాడాడు, దీనికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణం వెతుకులాడంలో ప్రయత్నం లేకపోవడం. అందుకని చాలామంది మహాత్ములు తపస్సంపన్నులు కూడా కాలగర్భంలో అలాగే మరుగున పడిపోయారు. అంటే వారి యొక్క విశేషాలని తెలుసుకొని తిరిగి చెప్పలేకపోవడం, లేదా తెలుసుకోలేకపోవడం, ఎందుకులే ఆయన నమస్కారం సరిపోతుంది అని భావించడం వల్ల చాలామంది మహాత్ములు యొక్క జీవిత విధానాలు అలాగే భూస్థాపితంలాగా అయిపోయింది. కనీసం బాబు గారు ఏమైనా సాధన చెప్పారా, ముక్తి భక్తికి ఏమైనా చెప్పారా అంటే కూడా ఎవరు ఏమి చెప్పలేకపోయారు. అంటే మాస్టర్ గారు పరిశీలిస్తున్నారు అనమాట పాలపాడు గురు గారి విషయంలో ఆశ్చర్యం గురించి. అట్లా అంటే అసలు బాబు అట్లనే మాట్లాడరండి, మాకేం చెప్పరండి, ఏదో మాకు సలహా కోసంగా ఆయన దగ్గరకు వస్తాము, ఏదో మా కష్టకాలు చెప్పుకుంటాము, ఆయన తీర్థం చెప్తాడు, అలాగే వెళ్ళిపోతాం అని చెప్పిన వాళ్ళు ఎక్కువ. ఎవరికి భరద్వాజ మాస్టర్ గారికి కనీసం మీ అనుభవాన్ని చెప్పండి అని అంటే ఈవిడ మాకేం అనుభవం ఉంది అని దాటేశారు. అంటే వాళ్ళు చేసేదంటే అనుభవం చెప్తే దాని ఫలితం పోతుందేమో, అనుభవం చెప్తే బాబు గారు ఏమన్నా తిడతాడేమో, అందుకని అటువంటి ఏమి ఎవరూ చెప్పేవాళ్ళు కాదు. మరి ఎందుకు మీరు బాబు గారి దగ్గరకు వచ్చారు, ఎందుకో మాకే తెలియదు అంటే బదులే వాళ్ళు కొండ జాతి వారు, కోయ జాతి వారు వాళ్ళు అంతగా లోతుగా ఎలా ఆలోచిస్తారు. ఎందుకు ఆయనకి ఇష్టం అంటే ఎందుకో ఆయనకి ఇష్టం అని చెప్పేవాళ్ళు ఎక్కువ. అలా మాస్టర్ గారు ప్రయత్నం చేయగా వర్మ గారని ఒక ఆయన విశాఖపట్నంలో కాల్పెత్తులో పనిచేసే ఆయన లభించారు. అంటే ఆయన బాబుగారితో గడిపిన ఆ 2 రోజులు, 2 రోజులే గడిపాను. ఆ 2 రోజులు దాపరేఖలు లేకుండా స్పష్టంగా మాస్టర్ గారు చెప్పారట. మాస్టర్ గారు ఉన్నట్టుగా ఇప్పుడు మనకు అందించిపోతున్నారు. ఈ వర్మ గారు అనేవారు ఎవరంటే మాస్టర్ గారు అన్నగారు కృష్ణమాచార్య గారి దగ్గరికి తరచూ వచ్చేవాడు. అంటే కృష్ణమాచార్య గారిని ఒక గురువుగా వహించేవారు. ఎవరు? వర్మ గారు. కృష్ణమాచార్య సివి సాంప్రదాయం, ఏదో యోగ సాంప్రదాయం ఉంటాయి కదా, ఆ సాంప్రదాయం ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తున్నవారు. ఈ వర్మ గారు కూడా గృహస్థు మనలాగే. ఈయన విశాఖపట్నంలో తరచూ కృష్ణమాచార్యకి వచ్చేవారు. వస్తున్నప్పుడు పాలపాడు గురువు గారు తనకి ఆరోగ్య నిమిత్తం కృష్ణమాచార్య తరచూ వస్తూ ఉండేవాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి పాలపాడు గురువు గారు మాస్టర్ గారు అన్నగారైన కృష్ణమాచార్య దగ్గరికి వస్తుండేవాడు. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఒక్కొక్కసారి అర్ధరాత్రి వస్తాడు, ఒక్కొక్కసారి వేగుజాము వస్తాడు మందు తీసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సరే బాబుగారి విషయం తెలిసింది వర్మగారికి. ఎలా దర్శించాలని ఉబలాడబడుతున్నాడు. ఎంత ఉలాడబడినా ఈయన వచ్చినప్పుడేమో ఆయన రాడు, ఆయన వచ్చినప్పుడేమో ఈ వర్మగారు రాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒకసారి బాబుగారి ఆశ్రమానికి దర్శించడానికి ఆయనకు అవకాశం కలిగింది. అక్కడే బాబుగారితో ఒకరు గడపడం కూడా జరిగింది. ఎవరు? శ్రీ వర్మగారు. ఆ వర్మగారు బాబుగారితో ఒక్క రోజుల్లో ఉన్న అనుభూతిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. బాబుగారి కాళ్ళు వస్తున్నాడట. అది పాస్ అవుట్ చేస్తున్నప్పుడు అది మొట్టమొదటి దర్శనంతోనే ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద జనం కాగడాలతో ఆ కొండ దాటినట్టుగా ఒక దృశ్యం కనిపించిందట మనసులో వర్మగారికి. సరిగ్గా అదే విధంగా జరిగింది. వర్మగారు 15 రోజులు సెలవు పెట్టి ఆ విశాఖపట్నంలో ఉన్నప్పుడు బాబుగారు ఏదో పని మీద ఏదో పక్క కొండలకి గ్రామాలకు వెళ్తున్నారని ఆ విషయం తెలిసిందట వర్మగారికి. పాలపాటి గురువు గారు ఏదో గ్రామాల్లో ఎవరికో బాగలేదంటనో అక్కడికి వెళతారని ఆ విషయం తెలిసింది.
తెలిసినప్పుడు బాబు గారిని ఆ ఊరు వాళ్ళని పిలిచారు. పిలవగానే ఎందుకని వాళ్ళ ఊళ్ళో పశువులు ఉన్నట్టు చచ్చిపోతారట, మనుషులు అనారోగ్యంతో ఎప్పుడు ఉంటారంట. అందుకని మమ్మల్ని కాపాడండి, మా పశువులను కాపాడండి, మా జనాన్ని కాపాడండి అనేది ఆ గ్రామస్తుడి పాలపాడు కోరితే పాలపాడు ఊరు గారు నేను వస్తాను వాగ్దానం చేశాడు. ఆ ఊరిలో ఆయన ఏ పూజ చేయదలుచుకుంటే కూడా కావలసిన వస్తువులన్నీ కూడా ఉప్పు మొదలుకొని పప్పు వరకు తన పూజా సామాన్లు అన్నీ కూడా బాబుగారే తీసుకునేవారు. వాళ్ళని ప్రతి ఖర్చు పెట్టేవారు మాత్రం కాదు. తనే దుకాణాలు పంపించేసి ఆ వస్తువులన్నీ తీసుకొచ్చేసి గ్రామాలకు బయలుదేరమన్నారు. ఈ విషయం వర్మగారికి తెలిసింది. తెలియగానే ఆ చిట్టిబాబు గారు ఒక ఆయన ఉంటే ఆయనతో పాటు కృష్ణమాచార్య చెప్పారు, మనకు బాబు గారు వస్తువులు గారు పంపించారు, ఈ చిట్టిబాబు వచ్చాడు, నువ్వు ఉన్నావు కాబట్టి అదే లీవ్ పెట్టున్నావు కాబట్టి ఈయనతో పాటు నువ్వు బాబు గారిని దర్శించన్నారు. అంతే పక్క రోజే ఈ వర్మగారు నర్సీపట్నం బయలుదేరారు. చిట్టిబాబు గారు, వర్మగారు, చిన్నబాబు గారని పాలపాడు గురు గారితో అతి సన్నిహితంగా ఉండేవాడు. ఆ ముగ్గురు కలిసి నర్సీపట్నం బయలుదేరి మధ్యాహ్నం దాదాపు 12:30 గంటలప్పుడు భీమసింగలో గురువుగారు ఆశ్రమం చేరారు. పక్క రోజే వారు ఏ గ్రామానికైతే పీడ దుష్ట పెడుతున్నారే ఆ గ్రామానికి బయలుదేరాలి. అసలు ఆ రోజు అనుకున్న ప్రయాణం ఎవరు ఆర్తులు భక్తులు దర్శనం వస్తున్నారని గురువు గారు వాయిదా వేసిన తర్వాత తెలిసింది. అంటే ఆ రోజే పోవాలి, కానీ ఎవరు వస్తారని చెప్పేసి పక్క రోజుకు వాయిదా వేశాడు. ఈ వర్మ గారికి మామూలుగా ధూమపానం అలవాటు ఉంది, అంటే సిగరెట్ అలవాటు ఉంది. ఇంకా ఆయన ముందు ఎలా కలుస్తాము అని సంకోచిస్తుంటే పాలపాడు గురువు గారే వరబాబు సిగరెట్ కాల్చుకుంటున్నాడు. అంటే మనసులో వస్తే ఒకటి, పైకి చేస్తే ఒకటి కాదు. నీకు మనసులో అనిపించింది అనిగా ఆ దురభ్యాసం ఉంది. ఇక తాగొచ్చా సంశయంలో ఉన్నప్పుడు కాల్చుకోమని చెప్పాడు. ఒక్కడి బిడియంగా ఉండాల్సిన అవసరం లేదు, ఇది మీ సొంత ఇల్లు, కొత్తగా జంగన అవసరం లేదు, మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు అని వర్మ గారిని ప్రోత్సహించాడు. లేకపోతే ఎలా ఉంటుందంటే కొంచెం కొత్త చోటు, కొత్త వాళ్ళ పరిచయం ఎలా ఉంటుంది, కాస్త బిరుగ్గా ఉంటుంది కదా. అలా ఉండేటప్పటికీ ఈయనేమన్నాడు, ఇంకా బుధమే చేసి అనుకుందాం అంటే మహాత్ములు ఎంత ఆప్యాయతగా ఎంత ప్రేమగా ఆదరిస్తారు. అలాగే పాలపాడు గురువు గారు ఆ విధంగానే ఆదినప్పటికీ ఈ వర్మ గారికి అప్పటి బిడియం వదిలేశాడు. పాలపాడు వేరే గ్రామానికి వెళ్ళాలి కదా, వాళ్ళు వచ్చి ఈయన పిలుచుకోవాలి కదా. అప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు, ఏ గ్రామంలో అయితే దుష్టపీడం ఉందో ఆ గ్రామస్తుల గురించి బాబు గారు చెప్తున్నారు. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ భోజనం ఏర్పాటు చేశాడు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని మనసులో ప్రశ్న లేనప్పుడు మానవుని మనస్తత్వం గురించి, అందులో పట్టణాల్లో నగరాల్లో ఉండే నేటి జీవించే వారి గురించి పాల్గొని చెబుతున్నారు. ఏమనంటే ఇక్కడ అడవిలో కొండల్లో నివసించే ఈ చెంచులకి అక్కడ మీ మనుషులకి ఒకటే వ్యత్యాసం. ఎందుకు ఈ గ్రామంలో పడే బాధల కోసం నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే ఇక్కడ జీవించే వ్యక్తులకి పట్టణాల్లో జీవించే నగరాల్లో జీవించే వ్యక్తులకి చాలా తేడా ఉంది. వీళ్ళు స్వచ్ఛమైన మనసు కలవారు, అంటే ఋషి యొక్క సంతానం అని మనం భావించుకోవచ్చు. కానీ పట్టణాల నగరాల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనసులో ఒకటి, పైకి ఒకటి ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి కోరికలు అసలు ఉండవు, నగరాల్లో ఉండేవారికి కోరికలు అనంతం. వీరికి కావాల్సింది ఏముండదు. ఎవరికి? కొండలో ఉండేవారికి ఎప్పుడు తృప్తిగానే ఉంటారు, దొరికింది తింటారు, దొరకకపోతే పస్తుంటారు. వారిని ధనంతో ఎప్పుడు మనం మభ్య పెట్టలేము. ఎవరిని? కొండజాతి వారిని. డబ్బుతో వరకు ఏమొస్తుంది? అన్నీ దొరుకుతాయి. ఏది అడిగిన తర్వాత కుమ్మిడికాయలు మొదలుకొని చింతకాయలు మొదలుకొని ప్రతి ఒక్కరు దొరుకుతుంది. ఇంకా వాళ్ళ డబ్బుతో అవసరం ఉంటుంది. అలాగే వాళ్ళు నమ్మినారంటే మాత్రం ప్రాణం ఇస్తారు, మంచితనానికి ప్రాణం ఇస్తారు. అయితే
కొన్ని జాతులు ఉన్నాయి, అది మాత్రం కొన్ని నిజాయితీగా కూడా ఉండని జాతులు కూడా కొన్ని ఉన్నాయి. నాకు వీళ్ళ మధ్య ఉండడం అంటే ఇష్టం, మీ జనం మధ్య కన్నా కూడా. ఎందుకని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళ నిర్మలత్వం సహజంగా ఉంటుంది, ఏదో కొట్టొచ్చినట్టుగా కృత్రిమంగా ఉండదు. అందుకని ఇక్కడే ఉండాలని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత దర్శనం వచ్చినారు, వాళ్ళ కాస్త వెళ్ళిపోయారు. గురువుగారు వెళ్ళవలసిన గ్రామం సుమారు ఏ గ్రామం నుంచి వెళ్ళాలనుకున్నాడో ఆ గ్రామం 40 మంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడ జరగబోయే ప్రతి ఒక్క పూజకి అన్నిటికీ కూడా వస్తువులన్నీ కూడా ఈ ఆశ్రమం నుంచి తీసుకుపోవాలంటే అప్పుడు బండ్లు అవి ఏముంటుందండి, అంత నడకే కదా ఉంటుంది. ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడికి తీసుకుపోవాలి. అది ఆయన నియమం. ఎవరిని ఏం అడగడు, బాధపడదు గారు. బియ్యము, పప్పు, కూరగాయలు, వంట పాత్రలు అన్నీ కూడా ఇక్కడికి తీసుకురాల్సింది. ఆ విధంగానే ఆ 40 మందిలో వచ్చి ఈ జనాన్ని మోసిపోతున్నారు. గురువుగారు ఎందుకు ఇంత దూరం నుంచి అక్కడికి తీసుకెళ్ళడం, ఎందుకు ఇంత మోయించుకుపోవడం, అక్కడేం దొరకవా? ఇది ప్రశ్న. వస్తువులు అక్కడ ఉంటాయి కదా, వెళ్ళామా ఆ వస్తువులతో పూజా పురస్కారం చేసుకొచ్చామా, వచ్చే కదా. అక్కడే వాళ్ళకి బియ్యం ఉంటుంది, పప్పు ఉంటుంది, కూరగాయలు ఉంటుంది, అక్కడే తెచ్చుకోవచ్చు అంటే బాబు ఒక చెప్తున్నారు. అట్లా కాదు బాబు, ముందు నీకే అర్థమవుతుంది. ఎవరికైనా మనం ఆధ్యాత్మికతలో శక్తితో ఏదైనా సహాయం చేయాలంటే, అంటే ఆ విధంగా వాళ్ళని కర్మ నుంచి విముక్తులు చేయాలంటే మనం వాళ్ళ నుంచి కొంత సేవను, శరీర కష్టాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నారు ఇక్కడ. ఆధ్యాత్మిక పరంగా వారికైనా మనం మేలు చేయదలుచుకుంటే వాళ్ళ నుంచి మనం కాస్త శ్రమను తీసుకోవాలి. లేదనుకోండి ఉత్తి వస్తే ఏమవుతుంది, దానికి విలువ ఉండదు. అందుకని ఏది ఉచితంగా తీసుకోకూడదు. మనం వస్తువులే తీసుకోవడం లేదు, కానీ వస్తువులు తీసుకునే మోసే శ్రమని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అందుకని ఆ 40 మంది వచ్చారనమాట. ఉదయం 7 గంటలకల్లా అల్ప టిఫిన్ చేశారు, 7 గంటకంతా అందులో బయలుదేరారు. గురువు గారికి ఏం చేశారంటే మంచాన్ని తిరగబెట్టేసి, మన నొలక మంచం ఉంటుంది కదా, దాన్ని తిరగేసిన తర్వాత దాన్ని కూర్చొని అదే ఆయనకి పల్లకి అందరు తీసుకురావడానికి 16 మంది సిద్ధమయ్యారు. ఎందుకు 16 మంది? నలుగురు సరిపోతుంది కదా అంటే గురువు గారు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి, లేక అంతవరకు మోస్తూనే ఉండాలి. కంటిన్యూగా నలుగురు మోయలేరు కదా, అందుకని మార్చి మోసుకోవడానికి అనమాట. చూసేవాళ్ళకి కొంచెం ఏంటి ఇంత కఠినాత్ముడా అంటే మోసేవాళ్ళని శ్రమను చూడాల్సిన అవసరం లేదా అని, అదా 5-6 బళ్ళు ఒకరే మోయాలనా అని మనకు అనిపిస్తుంది. ఎంతగా బాబుగారిని గౌరవిస్తే మాత్రం ఇంత కఠినంగా వాళ్ళు పరీక్షలు పెడితే ఎట్లా, ఇట్లా వాళ్ళ భక్తి విశ్వాసాన్ని వాడుకోవడమా అనిపించడం మనకు సహజం. ఎందుకంటే మన బుద్ధి అలా ఉంటుంది కాబట్టి. ఏంటి ఇంత కఠినాత్మక, ఎంతో గౌరవించారనుకోండి, ఎంత గౌరవించినా కూడా వారు ఎలా స్వప్నాన్ని వినియోగించుకుంటాడు. నిత్య జీవితంలో బాధలో ఉన్న సాటి మనిషి గురించి ఒక్కసారి కూడా సహాయపడడానికి కష్టాన్ని ఓర్చలేని మన మనసులకి అని మనం గుర్తున్నాం దెబ్బ. నిత్య జీవితంలో బాధలో ఉన్న సాటి మనిషి గురించి ఒక్కసారి కూడా ఆలోచిస్తున్నామా? ఆలోచించలేని మనకి, వాళ్ళకి సహాయపడడానికి కూడా మనసు రాని మనకి, ఆ కష్టాన్ని ఓరలేక మన మనసులకి నిశ్చితంగా పూర్వాపరాలు చూస్తే కానీ అర్థం కాదు ఎందుకు అలా చేస్తున్నారని. మహాత్ముడు ఒక చర్య అనుకోండి, ఏమిటి ఇంత దాపుదప్పుతో ఉన్నాడే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే, ఒకటి ఆయన యొక్క శక్తి స్వభావం తెలియకపోవడం ఒకటి, 2 వాళ్ళని సత్కారాన్ని చూసి ఓరవలేక ఒకటి. మన మనసులా భావిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆయనకింత రాజమర్యాద అనుకుంటామండి, రాజమర్యాద జరుగుతున్నప్పుడు ఇలా ఇంత కఠినాత్మంగా పెళ్లి దగ్గర మొప్పించుకుంటున్నాడు, సేవ చేయించుకుంటున్నాడు అని మన మనసులో వస్తుంది.
ఎందుకు వస్తుందంటే మనం ఇతరులకు సహాయం చేసే గుణం మనకి లేకపోవడం వల్ల మన మనసులకి ఆ విధంగా మనకు అనిపిస్తుంది. రెండవది, ఆ మహాత్ముడి గురించి పూర్వాపరం తెలియకపోవడం వల్ల. మూడవది, మనకు జరగలేదు సత్కారం కదా వాళ్ళకి ఇది జరుగుతుంది అని మనలాంటి మనిషే కదా అని భావం ఉండడం వల్ల. అందువల్ల మనకు అటువంటి భావాలు వస్తుంది. అంటే మన మనసులో మెదిలే మనస్తత్వం గురించే ఇక్కడ మాస్టర్ తెలియజేస్తున్నాడు. సరే, ముగ్గురికి 3 గుర్రాలు తయారయ్యాయి. ఒకరేమో చిట్టుబాబు, ఒకరేమో వర్మ గారు, ఇంకొకరేమో చిన్నబాబు గారు. పాలబాడు గురువు గారికేమో మంచం తిరగేసి పల్లకిలాగా. అలా గురువు గారు అప్పటిదాకా తొందర చేసిన వారు అంటే బయలుదేరి అన్నాడు. అందరూ రెడీ అయిన తర్వాత ప్రసాదం గమ్మున కూర్చున్నాడు. అలా చూస్తూ ఆకాశం అలా చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు బయలుదేరుతారో తిరిగిన విధానంలో ఉన్నాడు. అలా ఉన్నట్టుండి టక్కరికి బయలుదేరన్నాడు. అంటేనే ఎందుకన్నాడు అని మరోవారు ఆలోచిస్తున్నారు. ఆకస్మికత చూస్తే ఏదో మానవాతీతము లేక దివ్యమైన ఆదేశం ఆయన ఆంతర్యంలో స్పందించగానే బయలుదేరినట్లుంది. అంటే అలా చూస్తూ ఉన్నాడు. చూస్తున్న తర్వాత ఏదో అతీతమైన శక్తి తట్టి లేపినట్టుగా. తట్టి ఎలా ఉంటాం మనం, అలా ఏమరపాటులు ఉంటాం. గబక్క తట్టి జరుగురాని అనుకోండి, టక్కని మనం బయలుదేరుతాం కదా, ఆ విధంగా. వెంటనే గుర్రాల్లో వీళ్ళు బయలుదేరారు. అలా ఆ అడవి వెంట ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అక్కడ ఈ వర్మ గారికి ఏం విశేషాలు కనబడుతున్నాయంటే, దారి పొడుగునా ప్రతి 5 ఫర్లాంగులకి ఒక్కొక్క పల్లె ఉంది. ఆ గురువు గారు ఆ ఊరికి ఎలా వస్తున్నారో ఆ ఊరికి ఎలా తెలిసిందో కానీ బాబు గారు ఊరికి పొడిపోయిన వచ్చే సమయానికి వారు నీళ్ళ కడవలతో స్వాగతం అవుతున్నారు. అంటే బాబుగారు పోయేది 11 గ్రామాలు దాటిపోతున్నాడు, పల్లెలు. మరి ఆ పల్లెలకు ఎలా తెలిసిందో మరి వాళ్ళు చెప్పారో లేదా వాళ్ళు తెలుసుకున్నారేమో. ఆయన బయలుదేరి అనగానే వస్తున్నాడని చెప్పేసి నీళ్ళ కడవలు చేసి రెడీగా ఆహ్వానం పడుతున్నారు. ఇంకా బాబుగారు వాడి ప్రేమకి బద్ధుడు, పరవశుడు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే అడవి కదా, ఒక చిన్న 4 కర్రలు కట్టేసి పైన పలక వేసేస్తారు. బాబుగారు దాని మీద నిలబడుకుంటే బాబుగారు పాదాలని వాళ్ళు కడుగుతుంటారు. ఇలా దారి పొడుగునా ప్రతి ఊరిలో కూడా జరుగుతూనే ఉంది. ఈ వర్మగారు చూస్తున్నారు వాళ్ళ ముఖ కవళికలు. అంటే ఎంత విశ్వాసం లేకపోతే, ఎంతటి భక్తి లేకపోతే, ఎంతో సేపు ఎదురు చూసి ఆయన రాగానే ఆయన పాద పూజ అంటే పాదాలను నీళ్లు పోసారు అంతే. పాద పూజ అంటే ఏమన్నా అలా పోచారంటే అంత పవిత్ర హృదయాలకి ఆ గురుజనాల మీద అంకితం చేసుకొని ఏమైనా అడుగుతున్నారంటే ఏమడగం లేదు. ఉన్నారు, పాద పూజ చేస్తున్నారు, వాళ్ళు బడికి వెళ్ళిపోతున్నారు. అంటే బాబుగారు చూస్తేనే మాకు పరమ శాంతిగా ఉంటుంది, పరమ పవిత్రమవుతుంది అనే భావనే వాళ్ళు ఉండేది. కృతజ్ఞతాభావంతో చేతులు జోడించి ఆప్యాయతో రాక మన మధ్య వచ్చిన తండ్రి ఎలా అయితే ఉంటాడో ఆ విధంగా వాళ్ళ యొక్క భావం ఉండేది. ఇది అనుభవంలో మనం ఏం చెప్పలేము. అంటే వాళ్ళ కళల్లో స్పష్టంగా చూస్తున్నాడు వర్మగారు. అంటే ఎంతో కాలం అయితే మన నాన్న రాకపోతే, ఆ నాన్న వస్తే బిడ్డలు ఏ విధంగా అయితే కాళ్ళు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, ఒళ్ళో కూర్చోవడం ఎలా చేస్తారో ఆ విధంగా వీళ్ళు ఆ చిన్న బిడ్డల వల్లే వాళ్ళ ముఖాలు చూస్తుంటే హృదయం ఈ వర్మగారికి ఏది ఇంతటి ఆప్యాయతకు వచ్చింది, ఇంతటి ప్రేమ వాళ్ళకి ఎలా కలిగింది, ఇది ఏం చేస్తుంటాడు, ఏమి ఇచ్చుంటాడు అని ఇలా ఆలోచించింది. ఇలా ఆలోచిస్తుంటే వీరికి కళలు వస్తున్నాయి. అంటే ఈ దృశ్యాన్ని మనం దర్శించాలి. ఒక అడవి, ఆ అడవి ప్రాంతంలో ప్రయాణము, ఈ ఆ చుట్టూ 2 దారికి పక్కలగా దట్టమైన గుబురు, పూల తీగలు, ఆ మధ్యలో బాబుగారు పల్లకి రావడం, ఆ పల్లకి వస్తేనే ముందు ఉండే ఊరు వాళ్ళు గ్రామ పొలిమేరులో ఆ బాబుగారిని ఆహ్వానిస్తేనే 2 చక్క పలకలు వేసి అక్కడ నిలబెట్టడం, బాబుగారు నిలబడగానే
తమ ముందుగా ఇచ్చిన ఆ కొండలో కడవలో నీళ్లు ఆయన పాదాల మీద పోయిను. అలా తలని పాదాల నుంచి ఆ కళ్ళలో చూస్తుండే బాబుగారి కళ్ళు వాళ్ళ కళ్ళు రెండు మిశ్రమమై సంతద్ధారగా ఆనంద బాష్పాలు రాలుతూ ఈ దృశ్యమంతా చూస్తున్నాడు బ్రహ్మగారు. ఎందుకంటే పట్టణంలో ఇటువంటి మనకేం కనబడదు. పట్టణంలో ఎవరికి వారు యమునా తీరే. అదే పల్లెల్లో కూడా చూడండి ఎంతటి ఆప్యాయత ఉంటుంది. అటువంటి ఆప్యాయత ఇక్కడ కనబడేటప్పటికీ ఈ వరమగారి కళ్ళను పరిమితమైంది. అసలు ఈ ప్రపంచంలో మానవ జాతిలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రేమ విశ్వాసాలు ఇంకి ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగింది వర్మగారికి. ఇక్కడ పద ఇంకి ఉన్నాయా అన్నాడు. ప్రపంచంలో మానవ జాతిలో అటువంటి ప్రతిఫలం కోసం ఆశించని ప్రేమ విశ్వాసాలు ఇంకి ఉన్నాయంటే బలంగా లోపలికి గెలిపినట్టు. అటువంటి నిస్వార్థమైన ప్రేమ వీళ్ళు ఇంకి ఉన్నాయా అనిపించింది. నిజమే, సరిగా ఆలోచిస్తే గురువు గారు వాళ్ళ భక్తి ప్రేమలకు పాత్రలు ఎలా అయ్యారో ఊహించడం మాత్రం కష్టం. ఎలా అంతటి ప్రేమ వాళ్ళకి బావగారి మీద కలిగింది? వారా పట్టణ వాసులాగా ఉద్యోగాలకు సిఫార్సులు కోరరు. ఒక స్వామి మనం గురించాలంటే మనం సేవలను పరిగిస్తాం. పరిగెత్తిన తర్వాత అందరూ బాగా కోరుకోం. నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి కోరికలతోనే ఉంటాం. అటువంటి వీళ్ళేం కోరడం లేదు. ఐహికంగా కోరుకునేందుకు వాళ్ళ జీవితాల్లో ఏదీ లేదు. ఎందుకంటే అన్ని చుట్టూ సంతృప్తి పరులు, నిత్య తృప్తులు. మనకి అడగా సమస్య ఏముంటుంది మనకి? పోనీ బాబుగారు ఏమన్నా 4 మెట్ట వేదార్థంలాగా అంటే ఆధ్యాత్మిక మాటలు మాట్లాడతారంటే ఆ అమాయకులకి ఏం అర్థం కాదు. ఎందుకంటే చదువు రాని వాళ్ళు. పోనీ వారిని ఏదో ఫోన్ కొట్టి సాగులాగా ఉన్నాడా అంటే బాబుగారు ఆ విధంగా లేరు. సాదాసీదాగా మనలాగే ఉన్నారు. ఏది ఒక తెల్లని చొక్కా వేసుకొని పంచి కట్టుకొని ఉన్నారు. పోనీ ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాడా అంటే అది లేదు. మరి డబ్బులు బాబుగారికి ఆస్తి ఏముంది, ఉద్యోగం ఏముంది, మఠాల ఆశ్రమం నిర్మించి శిష్యుల సేకరించి ఏమైనా ధనాన్ని సేకరిస్తున్నాడా అంటే అది లేదు. పోనీ ఎవరైనా బాబుగారు డబ్బు ఇచ్చారా అంటే నేను బాబుగారికి డబ్బు ఇచ్చాను అన్నవాడు ఒకడు లేడు. డబ్బు ఇవ్వడు, ఉద్యోగ సిఫార్సులు చేయడు, మంత్రాంతరాలు లేవు, వస్త్రధారంలో కూడా మామూలుగా నిరాడంబరంగా ఉన్నారు. మరి ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి మీద ఎందుకు అన్నాడు ప్రేమ? ఆ కొండజాతి వాళ్ళకి ఎందుకు బాబుగారు చూస్తే ఎందుకు అన్నాడు ప్రేమ కలిగింది? ఇంకా ఆయన తోస్తే ఎవరికి బాబుగారు తోస్తే తనే వచ్చిన ప్రయాణం ఖర్చు కూడా ఆయన ఇచ్చేవాడట. ఏ పనికైనా ఆ కార్యానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా బాబుగారే స్వయంగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చేవాడు. చివరికి ఆయన ప్రయాణం తీసుకెళ్తే కూడా టాక్సీ తీసుకెళ్తే కూడా ఆ టాక్సీ డబ్బులు కూడా బాబుగారు ఇచ్చేవారు. అంటే ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కానీ ఒక గింజ కానీ తీసుకునేవాడు కాదు. పోనీ చెంచులకి మంచి మంచి తిండి పదార్థాలు పెడతాడంటే వాళ్ళకి ఆయన దర్శనం లభించడమే గొప్ప. పోనీ క్రూరముగాల్ని ఏమన్నా వేటాడి వాటిని బాధించి కాపాడాడంటే ఆయన తుపాకులతో ఏం లేవు. మరి ఎందుకు అంటాడు ప్రేమ, ఎందుకు అంటాడు విశ్వాసం? స్వామి మా మీద పులి పడింది అంటే రాదు బా అంటాడు అంతే. ఇంకా ఆ రోజు నుంచి పులి రాదు. ఇలా భౌతికంగా అయినా ప్రాపంచికమైన కారణమేమి అంటూ అంతమంది జనాన్ని అంత పరిపూర్ణంగా అంతకాలం అంతటి భక్తులు ఎవరూ చేయలేరు. ఇప్పుడు ఏదో 5 మందిని 10 మందిని ఏదో మాటలతో మార్చవచ్చు. కానీ కొన్ని వందల మందిని కూడా బాబుగారు ఇవేమీ లేకుండానే వాడు ఎంతో అక్కడ మార్పు తీసుకొచ్చాడు. మన ప్రపంచంలో అయితే మొక్కితే వ్యాపారం లాభాలు వస్తాయనో
లేకపోతే తప్పు చేస్తే ఆ శిక్ష తప్పుతుందనో, కనీసం ఆ ముసలి కానుకల్లో కొంత మనకు దక్కుతుందేమోనో జనం చుట్టూ చేస్తారు. ఒక సాయం ఉన్నాడు అనుకోండి, మన కోరిక తీర్చవచ్చు, లేదా మనం తప్పు చేస్తే ఆయన పాపం పోగొడతాడేమో, లేదా అక్కడ ఉంటే ఆ కాలం మనకు వాటా వస్తుందేమో అనుకొని చుట్టూ మోగుతారు. అన్నది కాలంలో వారి కోరిక తిరగపోతే ఎవరికి? పట్టణాలు ఉండే వాళ్ళకి ఆయన మన తిడతారు. అటువంటి ఏ వికారం లేని వాళ్ళ భక్తి ఎలా ఉందంటే, ఎవరి భక్తి? కొండజాతి భక్తి వివరిస్తున్నాడు ఇక్కడ మరముగా. అడవిలోని చెట్టల్లా దట్టంగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, అక్కడ ప్రవహించే సెలయేరు స్వచ్ఛంగా, అక్కడున్న పర్వతాల ఉన్నతంగా, అచలంగా ఉండే వన్యమృగాల, పువ్వుల్లా సహజంగా, భూమిలో ఉండే కందమూలలుగా నిగూఢంగా ఉంటుంది. వర్ణించాడు. ఒకటి, వాళ్ళ భక్తి ఏ వికారం లేకుండా దట్టమైన అడవిలాగా, దట్టమైన అడవి అంటే ఎప్పుడు పచ్చగా ఉన్నట్టుగా, కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా వాళ్ళ భక్తి. దట్టంగా ఉన్న అడవిలోకి వెలుగు ప్రవేశించదు. వాళ్ళ భక్తి కూడా బయట నుంచి ఏం లోపల ప్రవేశించదు, అంతగా దృఢంగా ఉంది. రెండవది, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా. ఎప్పుడు చెట్లు పచ్చగా నవనవలాడుతుంది అనుకోండి, అది ఆనందంగా ఉంటున్నట్టు లెక్క. మూడిపోయింది అనుకోండి, ఆనందం లేనట్టు లెక్క. అంటే బాహ్యంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ హృదయాలు కూడా ఎప్పుడు ఆనందంగా నిత్యతృప్తిగా ఉంటుందట. ఏది? ఆ భక్తి కూడా. జరిగినప్పుడు కొంచెం భక్తి ఎక్కువగా ఉండడం, జరగనప్పుడు భక్తి తక్కువగా ఉండడం అట్లా ఉండదు. ఎప్పుడు ఒకే భక్తిగా ఉండేదట. అచలంగా అక్కడ ఉండే వన్య మృగాల్లాగా. అచలంగా మృగాలు ఎక్కడ ఉంటుంది? ఊళ్ళోకి రావు, అడవిలోనే ఉంటాయి. చంచలంగా ఉంటుంది దానికి. ఊళ్ళో పెరుగుతుంది కదా, అంటే ఆ అడవిలో నమ్ముకుంటుంది. అలాగే వాళ్ళ భక్తి కూడా ఆ మృగాల్లాగా అలా అచలంగా ఉంది, చంచలం లేకుండా. ఇంకోటి, సెలయేట పారే నీళ్ళు స్వచ్ఛంగా. అంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉంది? ఆ భక్తి అనేది అంత స్వచ్ఛంగా ఉంది. అక్కడ పర్వతాల్లో ఉన్నతంగా, అంటే పర్వతం ఎత్తుగా ఉంటుంది కదా, అలాగే వాళ్ళ భక్తి కూడా ఉన్నతంగా ఉంటుంది. భూమిలో ఉండే కందమూలాల నిగూఢంగా ఉంటుంది. ఇప్పుడు దుంపలు అనేది భూమిలో ఉంటుంది, కనబడకుండా. వాళ్ళ భక్తి కూడా కనబడకుండా ఉంటుంది. ఇట్లా వర్ణించాడు. అంటే తాము భక్తి ఉన్నట్టుగా బయటపడరు. ఆ భక్తి ఉన్నతంగా ఉంటుంది, శరీరంలాగా స్వచ్ఛంగా ఉంటుంది, దట్టమైన అడవిలాగా గుబురుగా ఉంటుంది. నిత్యతోరణం పచ్చకళ్యాణంలాగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంలాగా ఎప్పుడు నవనవలాడుతూ ఉంటుంది. చంచలం లేకుండా మృగాల్లో ఉన్నట్టుగా అలా ఉంటుంది. పువ్వులు ఏ విధంగా సహజంగా వాసనిస్తుందో వాళ్ళ భక్తి కూడా అంత సహజంగా ఉంటుంది. అందుకని వాళ్ళ విశ్రంతానము. అందుకే గురువు గారికి వారంటే అంత ప్రేమ. గురువు గారికి గౌరవము సత్కారం కావాల్సి వస్తే టౌన్కి వచ్చాడంటే చాలు. ఒక స్వామి టౌన్కి వచ్చాడంటే తనకు కావాల్సిన మర్యాదలన్నీ జరిగిపోతూ ఉంటుంది. అందులో గురువుగారు బాధపడకపోతే గొప్ప ధనికులు, బస్ డ్రైవర్లు, బస్ కండక్టర్లు, మినిస్టర్లు ఎంతోమంది వచ్చిపోతూనే ఉంటారు. కానీ వాళ్ళ ద్వారా ఎప్పుడూ కూడా బాబుగారు వెళ్ళే సందర్భాలు ఎక్కడా లేదు. ఎంతసేపు అడవిలోనూ ఆశ్రమాల్లోనూ ఆ చెంచుల మధ్య ఉండడానికే ఆయన ఇష్టపడేవారు. ఆ చెట్లు, ఆ మృగాలు, ఆ అటవీకులు, అవి ఇచ్చిన నిష్కలంక భక్తి ప్రేమలు ఆయనకి ఇక్కడ పల్లపు ప్రాంతంలో మన మధ్య కనిపించలేదు కాబోలు. మనది పల్లపు ప్రాంతం, వాళ్ళది ఎత్తు ప్రాంతం. కొండలో ఉండి ఎత్తుగా ఉంటారు,
టౌన్ పల్లాగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి తిరుమల కాబట్టి ఆ తిరుపతిలో ఇప్పుడు తిరుపతికి తిరుమల చూద్దాం. తిరుమలలో ఉన్న ప్రసాదం తిరుపతిలో ఉంటుందా? అందుకని తిరుమల పోవాలి మనందరూ భక్తి ఉన్నా లేకపోయినా అక్కడ కాసేపు గడపాలని పోయినట్టు. కానీ ఎందుకని అక్కడ స్వచ్ఛమైన గాలి, ఆ వాతావరణం మనకి ఆనందంగా ఉంటుంది. కాబట్టి పాలవాడలో కూడా ఈ పల్ల ప్రాంతాలంతా కూడా ఏముంది, రణగుణ ధ్వనులు. తిరుపతిలో కూడా రణగుణ ధ్వనులు తిరుమలలో ఉన్నారు. అట్లాగే బాబు గారికి కూడా పల్ల ప్రాంతంలో కనిపించేది కాబోలు. అందుకనే పట్టణానికి రావడానికి, అది మినిస్టర్ కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, లేకపోతే ధనవంతులు కావచ్చు, అక్కడికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆ విధంగా ఆ ప్రయాణం అనేక పల్లెలు దాటుకుంటూ పోయింది. కొన్ని పల్లెల దగ్గర గురువు గారు మేనాన్ని ఆపద్దని చెప్పాడు, అంటే పల్లకిని ఆపద్దని చెప్పాడు. జనం దూరాన్ని నుంచే నమస్కరించుకుంటున్నారు. ఏరా పక్క ఊర్లో ఆగింది, ఈ ఊర్లో ఎందుకు ఆగలేదు అని ఆలోచన పడలేదు. మా ఆలోచన ఉంటుంది కదా, ఏదో అక్కడ దిగాడు కదా, ఇక్కడ దిగలేదు అంటే వాళ్ళ యొక్క ఆలోచన తత్వాలంటే చూడండి. ఆయనకేదో పని ఉంటుంది, అందుకని ఇక్కడ ఆగాలి. నాకు ఆగేవాడు కదా. మరి ఈ మార్గం అర్థం చేసుకునే టౌన్లో ఉన్నారా అంటే మామూలుగానే ఒక ఫంక్షన్లో కనబడి చూసి చూడకుండా పలకరించకపోతేనే తను చూసి పలకరించలేదు అంటాం మనం. అంటే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారే అనే ఆలోచన మనకి రాదు. అది నిర్మల హృదయం, స్వచ్ఛమైన శరీరంలాగా, సహజమైన పువ్వుల్లాగా ఆ వల్ల సరిగిపోతుంది అనమాట. వాళ్ళు వెంటనే ఏం చేశారు, ఆ నెల కదా వెంటనే ఆ పలకిదే నిలిపోయేశారు. అంటే ఆయన పాదాలు కడుగున్నట్టుగా అదే పాదరక్ష అనుకుని ఆయన తొందర మీద ప్రయాణం అవుతున్నాడు. కాబట్టి బాబు గారు కూడా ఆగమని వాడు చెప్పలేదు. ఇట్లా బాబుగారు వారి మీదంత ప్రేమ. బాబుగారికి ప్రేమ అంటే అవకాశం ఉంటే నిలిచేవాడు కదా, కానీ అవకాశం లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు అని వాడికి తెలుసు. కాబట్టి ఆ విధంగా వాడు ప్రవర్తించారు. ఎందుకంటే తొందరలాగకపోతే ఆయన పలకరించేవాడు. దీన్ని బట్టి ఏంటి, మనం ఏ వ్యక్తిని అయితే గౌరవిస్తున్నామో ఆ గౌరవించిన వ్యక్తి యొక్క స్వభావం సంపూర్ణంగా మనం అవగతం అయి ఉంటే వారి మీద అచంచలమైన విశ్వాసం, భక్తి ఉంటుంది. మనకి అడిగింది జరిగినప్పుడు ఒక విధంగా, జరగినప్పుడు ఒక విధంగా మన మనసు ఆలోచిస్తుంది. కానీ ఆ కొండజాతి వారికి జరిగినా ఒకటే మనస్తత్వం, జరగకపోయినా ఒకటే మనస్తత్వం. అందుకే అచలంగా ఉన్న మృగాల్లాగా, స్థిరంగా ఉన్న కొండ కోనల్లాగా వారి యొక్క తత్వం ఆ విధంగా ఉంది. తర్వాత రేపు వారం సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, सद्गुरु पालपाड़ गुरु महाराज की जय। गुरुदेव दत्त।